కశ్మీర్ పెహల్గాం టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్టుల మృతదేహాలు స్వస్థలాలకు తరలిస్తున్నారు. ముష్కరుల చేతిలో చనిపోయిన వారిని చూసి బాధిత కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. ఎంతో ఆనందంగా ఇంటి నుంచి వెళ్లిన వారు ప్రాణాలు పోయి నిర్జీవంగా రావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విహారయాత్ర విషాదాన్ని నింపిందని వాపోతున్నారు. ముష్కరులు జరిపిన మారణ హోమానికి బలైన సోమిశెట్టి మధుసూదన్ రావు భౌతిక కాయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో చెన్నై ఎయిర్పోర్టుకు పార్థివ దేహం రాగా అక్కడి నుంచి నెల్లూరు తరలించారు అధికారులు. మధుసూదన్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా నివాళులర్పించేందుకు బంధువులు, గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. పర్యాటకులపై కాల్పులు జరిపిన ఘటనలో ఏపీకి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ చంద్రమౌళి మృతి చెందగా అతని మృతదేహం విశాఖ తీసుకొచ్చారు అధికారులు. చంద్రమౌళి మరణాన్ని జీర్ణించుకోలేక భార్య నాగమణి, 2 కుమార్తెలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శుభం ద్వివేది స్వస్థలం మహారాజ్పూర్ ప్రాంతంలోని హథీపూర్ గ్రామం. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన శుభం ద్వివేది మృతదేహాన్ని అధికారులు అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుభం ద్వివేది పార్థివ దేహాన్ని చూసి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మరో టూరిస్ట్ ప్రశాంత్ సత్పతి మృతదేహం ఒడిశాలోని బాలాసోర్ చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఎంతో మంది అక్కడకు వచ్చి ప్రశాంత్ సత్పతి భౌతిక కాయానికి నివాళులర్పించారు. బెంగళూరులో భరత్ భూషణ్ మృతదేహానికి మధ్యప్రదేశ్లోని సుశీల్ పార్థివ దేహాలను చూసి కుటుంబ సభ్యులు సొమ్మసిల్లి పడిపోయారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన బంధువులు ధైర్యం చెప్పారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.